మనుషులు ఉన్నారంటే ఒకటే టేస్ట్లు ఉండవు అనమాట, వేరు వేరు రకాలు ఉంటాయి. మా పాప ఒక రకము, మా బావ ఒక రకము. మా బావ ఏమో రొట్టెలు కావాలంటాడు, మా పాప ఏమో చపాతీ కావాలనిద్ది. రెండు ఒకటే చేయటము, కాకపోతే అది ఒకలా వేపాలి, ఇది ఒకలాగా చేయాలన్నమాట. నాకైతే తలకాయ నొప్పి వస్తుంది అనమాట మా బావతో మా పాపతో. ఈ గోలంతా మీకు ఎందుకులే కానీ సింపుల్గా బంగాళదుంపలు ఫ్రై అయితే చూపెడతాను రండి. 4 బంగాళదుంపలు అయితే తీసుకుని దాని మీద తొక్క అంతా తీసుకుని సన్నగా ముక్కలుగా కోసుకుని ఒక గిన్నెలో అయితే వేసుకుని కొంచెం ఉప్పు, ఒక 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకుని కాసేపు అయితే ఉడకపెట్టుకోండి. మరీ ఎక్కువ ఉడకకూడదు, మనం చేతితో పట్టుకుంటే మ్యాష్ అయ్యేటట్టు అయితే ఉడకపెట్టుకోండి. ఒక మిక్సీ జార్లో కొంచెం అల్లం, కొంచెం చిన్నులపాయలు, కొంచెం కొబ్బరి వేసుకుని మిక్సీ అయితే పట్టుకోండి. నేను చూపించే విధంగా అయితే పట్టుకోండి. కొన్ని వాటర్ వేసుకుని ఒక కళాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసుకుని పోపు దినుసులు వేసుకుని మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసుకుని కాసేపు ఫ్రై చేసుకుని ఉడకబెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసుకుని కొంచెం ఉప్పు, కొంచెం కారం, లాస్ట్లో గరం మసాలా వేసుకుంటే సూపర్ టేస్ట్ అంటే ఉంటుంది.